అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే చాలామంది వాళ్ళు గమనించేది ఏంటి అనంటే, సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగము పూర్తిగా గట్టిగా అవ్వక జస్ట్ ఉన్నదానికన్నా సైజు పెరిగి మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది విజయనాల్లోకి వెళ్లకుండా. లేదు అనంటే ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో మెత్తగా అయిపోయి వీర్యం అవుట్ అవ్వక ముందుకే పెనిస్ స్లిప్ అయిపోయింది అనమాట బయటికి. దీన్నే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది 25 ఇయర్స్ ఏజ్ నుంచి 65 ఇయర్స్ ఏజ్ దాకా ఎవరిలో అయినా సరే రావడానికి అవకాశం ఉంటుంది. సో అసలు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, స్థిరస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ముఖ్య కారణాలు ఏమిటి అనంటే, ఎవరిలో అయితే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం పూర్తిగా గట్టిపడక ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు పెనిస్ బెండ్ అయిపోతుందో, లేకపోతే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు సెక్స్లో మధ్యలో ఉన్నప్పుడు పెనిస్ మెత్తగా అయిపోతుందో, అటువంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉండటం అనేది కామన్గా ఉండేది. సో దానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి సైకలాజికల్ రీజన్స్ అంటే, ఎవరైతే సెక్షువల్గా అంతకుముందు 1 లేదా 2 సార్లు సెక్షువల్గా ట్రై చేసి ఫెయిల్ అయిపోతారో వాళ్ళకు స్లోగా సెక్స్ మీద కాన్ఫిడెన్స్ పోయి సెక్స్ చేయగలనా లేదు అనే ఒక డౌట్తోనో భయంతోనో సెక్షువల్గా ట్రై చేస్తారు. దాన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఒక మెయిన్ రీజన్. దాంతోపాటు స్ట్రెస్, అంటే సెక్స్ చేయగలమో లేదు అనే ఒక స్ట్రెస్, యాంగ్జైటీ, లేదా ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. నేను సెక్స్ చేయలేనేమో, సెక్షువల్గా నేను ట్రై చేసినా సరే ఫెయిల్ అయిపోతానేమో అనే ఒక భయంతో, ఆ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్తో ట్రై చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట. అది ఒక మెయిన్ రీజన్. అండ్ దాంతోపాటు డిప్రెషన్ను, అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, ఎవరిలో అయితే డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయో, షుగర్ అనేది కంట్రోల్లో ఉండదో, వాళ్ళలో ఈ ఈడీ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లము. దాంతోపాటు హైపర్ టెన్షన్, అంటే ఎవరిలో అయితే బీపీ చాలా ఎక్కువగా ఉంటుందో, ఆ షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువగా ఉండి కంట్రోల్లో ఉండదో, అటువంటి వాళ్ళలో పెనిస్ లోపల ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయి ఆ రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి అన్నమాట. బ్లాక్ అయిపోవటం వల్ల పెనిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయి దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఎథెరోస్క్లెరోసిస్. ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనేది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్నా, లేకపోతే వెయిట్ ఎక్కువగా ఉన్నా, దాంతోపాటు ఆల్కహాల్ ఎక్కువగా అలవాటు ఉన్నా, అటువంటి వాళ్ళలో ఈ పెనిస్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ అనేది వచ్చేసి ఈ బ్లాక్ అయిపోయింది అనమాట. కొలెస్ట్రాల్ రావటం వల్ల ఈ పెనిస్లో ఉండే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోయి దానివల్ల కూడా ఈ ఎథెరోస్క్లెరోసిస్ వచ్చి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోవటం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. వీటితో పాటు కొంతమందిలో హార్మోన్ ప్రాబ్లమ్స్, ఎవరిలో అయితే ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామందిలో, ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మగవాళ్ళలో సెక్షువల్గా కావాల్సిన ఒక ముఖ్యమైన హార్మోను. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల చాలామందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది రావడానికి కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లం రావడానికి కామన్గా ఉండే ఒక రీజన్. సో సెక్షువల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఫస్ట్ దానికి కరెక్ట్గా కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే బీపీ ఏమైనా ఉందా, షుగరు బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, లేదు ఈ పెనిస్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ఎథెరోస్క్లెరోసిస్తో బ్లాక్ అయిపోతున్నాయా, ఒకవేళ బ్లాక్ అయిపోతుంటే దానికి రీజన్ ఏంటి, ఒబేసిటీ, స్మోకింగు, డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటము, ఆల్కహాల్, ఇట్లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా, అండ్ దాంతోపాటు సెక్షువల్గా అంతకుముందు ట్రై చేసి కనుక ఫెయిల్ అయిపోయి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటే దానివల్ల కూడా ఈ ఈడీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ప్రాబ్లమ్ని అంత ఈజీగా రెక్టిఫై చేసుకొని సెక్షువల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, కుదిరితే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.